నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను ఇప్పుడు తిరుమల క్లాసెస్ ఐఏఎస్ అకాడమీలో ఉన్నాను. నాతో పాటు తిరుమల గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే మ్యామ్. ఫస్ట్ ఇక్కడికి ఎంటర్ అవ్వగానే నాకు ఒక విషయం తెలిసింది. సర్ప్రైజ్ అయ్యాను నేను యాక్చువల్గా. చిన్న పిల్లలకు ఉంటుంది ట్యూషన్, కానీ సివిల్ సర్వీసెస్కి వచ్చేవాళ్ళు ఆల్రెడీ మోటివేటెడ్గా వస్తారు. కానీ ట్యూషన్ ఏంటి, వాళ్ళని ఎందుకు మార్నింగ్స్ ట్యూషన్స్ పెడుతున్నారు? చిన్న పిల్లలకే ట్యూషన్ ఉండాలి అనుకునే కాన్సెప్టే రాంగ్ అండి. అంతేనా? అండ్ సెకండ్, వాళ్ళు రావటమే మోటివేషన్తో వస్తారని మీరు అంటున్నారు. అని నేను అనుకుంటున్నా. మోటివేషన్ డజంట్ వర్కౌట్ ఫర్ లాంగ్ టైమ్ మ్యామ్. ఓకే. ఒక ప్రాబ్లం ఉందంటే పిల్లవాడికి మనం ఇవ్వాల్సిన మోటివేషన్ కాదు, సొల్యూషన్. సో మోటివేషన్ ఎంతవరకు ఉంటుందండి? ఫర్ ఎ మినిట్ ఆర్ ఒక గంట, ఒక రోజు. బట్ మన ప్రాబ్లంకి ఇవ్వాల్సిన సొల్యూషన్. సో వీటన్నిటికీ మనం ఆన్సర్ చెప్పాలి అంటే ప్రతి స్టూడెంట్కి క్లాసెసే కాకుండా క్లాసెస్ తర్వాత కూడా ట్రైన్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, మా పాప ఉంది, స్కూల్ ఫీజు 1.5 lakh పే చేస్తాను నేను. బట్ ఎవ్రీడే ఈవినింగ్ తనకి ట్యూషన్ పెట్టిస్తాను ఒక టీచర్ ద్వారా. ఏంటి డిఫరెన్స్ అంటే, స్కూల్లో చెప్తున్నారు కదా ట్యూషన్ దేనికి అంటే, ఒక దాన్ని మనం సాధించాలి అంటే మైక్రో పాయింట్స్ కూడా మనం చూసుకోవాలి. అంటే తను ఎక్కడ వీక్ ఉన్నారు, ఎక్కడ స్ట్రాంగ్ ఉన్నారు, బిహేవియర్లో చేంజెస్ ఏంటి, యాటిట్యూడ్ చేంజెస్ ఏంటి, కాన్సెప్చువల్ క్లారిటీ ఏంటి. సో ప్రతిది కూడా మార్చాలి అంటే అలాంగ్ విత్ క్లాసెస్ యూ ఆల్సో రిక్వైర్డ్ ద ట్యూషన్స్. ఈ ట్యూషన్ యూపీఎస్సీ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కోచింగ్కి వస్తారండి. బట్ వాళ్ళకి సబ్జెక్ట్ ఏంటో తెలియదు, సిలబస్ ఏంటో తెలియదు. మనం అనుకుంటాం వాళ్ళు పెద్ద పిల్లలు అయ్యారు, వాళ్ళకి మెచ్యూరిటీ వచ్చింది అని. బట్ వాళ్ళ మెచ్యూరిటీ వేరే వాటిలో ఉండొచ్చేమో. సివిల్ సర్వీసెస్లో వాళ్ళు ఇంకా చిన్నపిల్లలే జాయిన్ అయిన రోజు. సో అలాంటి చిన్నపిల్లల్ని మనం చిన్నపిల్లలాగే ట్రీట్ చేసి ట్యూషన్స్లో, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎకాలజీ ఉన్నారండి, ఆ సబ్జెక్ట్ మీరు క్లాస్లో ఫస్ట్ టైం ఉన్నప్పుడు మీకు అది రాకెట్ సైన్స్లా ఉంటుంది, మీకేం అర్థం కాదు. అర్థమైనట్టున్నా ఇంటికి వెళ్ళేసరికి ఏం గుర్తుండదు. నేనేం చేస్తానంటే క్లాసెస్లో వేరే ఫ్యాకల్టీ చెప్తారు అది, బట్ ఎర్లీ మార్నింగ్ ట్యూషన్స్లో ఒక పాయింట్ని 10 సార్లు అంటే మీకు గుర్తుండేదాకా, గుర్తుండే విధంగా నోట్స్ రాపించడం, క్లాస్ చెప్పడం. గట్టిగా మాట్లాడాలంటే ఒక సీనియర్ ఒక జూనియర్తో ఎంత ఫ్రెండ్లీగా చెప్తాడో అంత ఫ్రెండ్లీగా మాట్లాడతాను. అది ఎలా ఉంటుందంటే మేము వాళ్ళకి కాన్సెప్ట్ ఈజీగా బ్రెయిన్లోకి వెళ్తుంది. వాళ్ళ బ్రెయిన్లో ఇన్సర్ట్ అయ్యేలాగా చెప్తారు. ఎగ్జాక్ట్లీ. వన్స్ వాళ్ళకి ఇన్సర్ట్ అయిందంటే దే ఫీల్ మోర్ కాన్ఫిడెంట్, సబ్జెక్ట్ ని ప్రేమించడం మొదలు పెడతారు. ఆ తర్వాత ఆటోమేటిక్ గా సివిల్ సర్వీస్ అనేది ఈజీగా సాధించవచ్చు. సో ఖచ్చితంగా క్లాస్ రూమ్ అనేది నాట్ ఎనఫ్. క్లాస్ రూమ్ తర్వాత కూడా మనం వాళ్ళని చాలా ట్రైన్ చేయాలి. వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని తిరుమల క్లాసెస్ లో ట్యూషన్స్ కి చాలా పెద్దపీట వేయడం జరిగింది. జనరల్ గా కోచింగ్ సరిపోతుందా, లేకపోతే అదర్ దాన్ దట్, అపార్ట్ ఫ్రమ్ దట్ ఏదైనా అంటే లైక్ వేరే ట్రైనింగ్ కానీ లేకపోతే మెంటర్షిప్ అవసరం అంటారా? మ్యామ్, యాజ్ అ డైరెక్టర్ గా కాకుండా నార్మల్ పర్సన్ గా మాట్లాడుకుంటే కోచింగ్ అనేది 100% సరిపోదు. కోచింగ్ తో పాటు పిల్లవాడు చాలా ఎక్కువగా హార్డ్ వర్క్ చేయాలి ఇక్కడ, బై యూజింగ్ ఇంటర్నెట్ కానివ్వండి, వేరే బుక్స్ కానివ్వండి. బట్ ఇక్కడ ఇంకొక ప్రాబ్లం ఉంది. కోచింగ్ లో మెయిన్ చెప్తాం, మీరు ఇంటర్నెట్ కానీ బుక్స్ చదివినప్పుడు చాలా ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. బట్ మన ఎగ్జామ్కి కావాల్సింది ఇంత ఇన్ఫర్మేషన్, టు ద పాయింట్ ఏంటో చదవాలి. బీయింగ్ ఎ ఫ్రెషర్, టు ద పాయింట్ మీకు ఎలా తెలుస్తుంది? అందుకని మెంటర్షిప్ రోల్ చాలా ఉంటుంది. అసలు మెంటర్షిప్ ఎలా ఉండాలి, ఎవరెవరికి అవసరం? యూపీఎస్సీ జాయిన్ అవ్వాలి అనుకున్న వాడికి మెంటర్షిప్ అవసరం, జాయిన్ అయి చదువుతున్న వాళ్ళకి మెంటర్షిప్ అవసరం, కోచింగ్ అయిపోయి ప్రిపరేషన్ ఉన్నాం అనుకునే వాళ్ళకి కూడా మెంటర్షిప్ అవసరం. బట్ చాలా మంది మెంటర్షిప్ పరంగానే ఏం చేస్తారంటే మ్యామ్, ఒక ఇయర్ లాంగ్ ప్లాన్ వేసుకొని వచ్చిన ప్రతి స్టూడెంట్కి అదే ఇస్తూ ఉంటారు. డెఫినెట్గా అది ఎలాంటి రిజల్ట్స్ని ఫేస్ చేయదు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు బాగా చదువుతారు, నేను బాగా చదవలేను, ఇంకొక అతను యావరేజ్ స్టూడెంట్, మీ వీక్నెస్, మీ స్ట్రెంగ్త్ ఏరియాస్ డిఫరెంట్. సో ప్రతి స్టూడెంట్కి ఒక వే ఉంటుంది. అంటే అతని వీక్ పాయింట్స్ ఏంటి, స్ట్రాంగ్ పాయింట్స్ ఏంటి, అతను ఏ సబ్జెక్ట్లో స్ట్రాంగ్, ఎక్కడ వీక్, ప్రిలిమ్సా, మెయిన్సా, పర్సనాలిటీ ఏంటి, ఇలా చాలా ఉంటాయి. సో ఇక్కడ 1-on-1 మెంటర్షిప్ అనేది చాలా అవసరం. ఒక అతన్ని కూర్చోబెట్టి అతను అసెస్ చేసి దాని తర్వాత అతనికి ఎలాంటి స్ట్రాటజీ ఇస్తే బాగుంటుంది, అప్పుడే ఆ పిల్లడు సక్సెస్ అవుతాడు. ఇలాంటిది లేకుండా ఒక ప్లాన్ అందరికి ఇచ్చేస్తారంటే వన్ మెడిసిన్ కాంట్ వర్క్ ఫర్ ఎవరీ డిసీజ్ నో. ఇలా మెంటర్షిప్ అనేది చాలా అవసరం. సో కస్టమైజ్ చేయాలి ఎవరి ఐక్యూ లెవెల్ ని బట్టి వాళ్ళకి. ఇక్కడ కస్టమైజేషన్ ప్రిపరేషన్ చాలా చాలా ఇంపార్టెంట్. మెంటర్షిప్ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మ్యామ్, ఇన్ఫర్మేషన్ ఇస్ అవైలబుల్ ఎవ్రీవేర్. బట్ ఆ ఇన్ఫర్మేషన్ ఎంతవరకు మన ఎగ్జామ్కి ఇంపార్టెంట్, అది పిల్లవాడికి తెలియదు. అది మనమే చెప్పాలి. ఇదిగో ఈ టాపిక్ ఇక్కడ ఇంతవరకే చదువు, ఎగ్జామ్లో ఈ టాపిక్ చదవకు, హెడ్డింగ్ మాత్రమే గుర్తుపెట్టుకో, అది ఎగ్జామ్లో రాయి సరిపోతుంది. ఎందుకంటే మ్యామ్, ఒక టాపిక్ పై నేను 10 గంటల క్లాస్ చెప్పచ్చు, మీరు ఒక బుక్కే రాయొచ్చు దానిపైన. బట్ యూపీఎస్సీలో ఒక టాపిక్ గురించి 150 వర్డ్స్ లేదా 250 వర్డ్స్ మాత్రమే రాయమంటాడు. ఈ 150-250 వర్డ్స్ మనం రాయాలనుకున్నప్పుడు ఆ చాప్టర్ గురించి మొత్తం తెలుసుకోవాల్సిన పని లేదు. దాంట్లో మెయిన్ హెడ్డింగ్స్ ఏంటి, కోర్ పాయింట్స్ ఏంటి,
అవి ప్రజెంట్ చేసి విత్ ఎగ్జాంపుల్స్ మార్క్స్ వస్తాయి. బట్ ఇదంతా పిల్లవాడికి ఎవరు చెప్తారు? క్లాస్లో చెప్తారా? డెఫినెట్గా జరగదు. చెప్పినా మీకు అర్థం కాదు. ఖచ్చితంగా ప్రతి వ్యక్తికి ఒక మెంటార్ అనే వాళ్ళు ఉండాలి. మెంటర్షిప్ ఇంపార్టెంట్ అంటున్నారు. కొత్తగా ఎక్కడ లేని విధంగా మీరు ట్యూషన్ అనే కాన్సెప్ట్ తీసుకొచ్చారు. కానీ తిరుమల క్లాసెస్లో నేను ఫస్ట్ వచ్చి అబ్జర్వ్ చేసింది, బోర్డులో ఎక్కడ పెద్ద పెద్ద నెంబర్స్ అంటే ఎక్కువ మంది కనిపించట్లేదు, పెద్ద బోర్డ్స్ కనిపించట్లేదు. అదే వేరే ఇన్స్టిట్యూట్స్కి వెళ్ళి చూస్తే పెద్ద పెద్ద బోర్డ్స్ కనిపిస్తున్నాయి. ఎందుకు? మీరు ర్యాంకర్స్ గురించి అడుగుతున్నారు. ఆఫ్ కోర్స్ కదా. అంటే జనరల్గా బయటకు వెళ్ళినప్పుడు పెద్ద పెద్ద బోర్డ్స్లో ర్యాంకర్స్ కనిపిస్తారు, నెంబర్ ఆఫ్ ర్యాంకర్స్. తిరుమల క్లాసెస్లో నెంబర్ ఆఫ్ ర్యాంకర్స్ ఆర్ లెస్. మ్యామ్ ద పాయింట్ ఈస్ వెరీ సింపుల్. మేము పెట్టి 4 years అయింది. వీ హ్యావ్ మోర్ దెన్ 10 ranks ఇన్ సివిల్ సర్వీసెస్. స్టేట్ ఎగ్జామ్స్లో మోర్ దెన్ 30 to 40 ranks. ఓకే. పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్స్లో పెద్ద పెద్ద ఫోటోలు కనిపిస్తుంటాయి, వాటి కింద చిన్న చిన్న అక్షరాలు కూడా ఉంటాయి. ఈజ్ ఆర్ స్టూడెంట్ ఓన్లీ బై ఇంటర్వ్యూ గైడెన్స్, ఈజ్ ఆర్ స్టూడెంట్ ఓన్లీ బై టెస్ట్ సిరీస్, ఈజ్ ఆర్ స్టూడెంట్ ఓన్లీ బై మెంటర్షిప్. బట్ వేర్ ఈస్ ద ఫుల్ లెంత్ స్టూడెంట్స్? యూ కాంట్ షో మీ వన్ స్టూడెంట్ దట్ ప్రిలిమ్స్ ఇక్కడ చదివాడు, మెయిన్స్ ఇక్కడ చదివాడు, ఇంటర్వ్యూ ఇక్కడ చదివాడు అని ఎక్కడ ఉండదండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మాక్ ఇంటర్వ్యూ ఉంది. నేను యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యేటప్పుడు 10 మాక్ ఇంటర్వ్యూస్ చేస్తే 10 ఇన్స్టిట్యూట్స్లో అందరు నా ఫోటో వేసుకుంటారు. 10 చోట టెస్ట్ సిరీస్ రాస్తే నేను అక్కడ కూడా నా ఫోటో వేసుకుంటారు. నేను ఎప్పుడు చెప్పేది ఒకటే మ్యామ్, ఫ్రెషర్ యూపీఎస్సీ జాయిన్ అయ్యేటప్పుడు ర్యాంకర్స్ని చూసి మోసపోకండి. ఆ పెద్ద పెద్ద ఫోటోల కింద చిన్న చిన్న అక్షరాలను కూడా చదవండి, చదివి అర్థం చేసుకోండి. బీయింగ్ ఎ ఫ్రెషర్, ర్యాంకర్ ఎప్పుడు ఇన్స్పిరేషన్ కాకూడదండి. చాలా మందికి పేరెంట్స్కి ఉంటుంది ఇది, సరే వెళ్తాము సివిల్ సర్వీసెస్లో జాయిన్ అయిపోతారు, కానీ హాస్టల్ ఫెసిలిటీ సరిగ్గా ఉంటుందా లేదా, పేరెంట్స్కి చదువు కన్నా ముందు వాళ్ళు సరిగ్గా తినగలుగుతున్నారా, ఫుడ్ సరిగ్గా ఉంటేనే కదా, అంటే స్టేయింగ్ సరిగ్గా ఉంటేనే కదా వాళ్ళు, సో వాళ్ళు కాన్సన్ట్రేట్ చేసి చదువుకోగలరు. మీరు ఎలా ప్రొవైడ్ చేస్తున్నారు? మ్యామ్ తిరుమల క్లాసెస్లో సిన్స్ ది బిగినింగ్ బాయ్స్ అండ్ గర్ల్స్ హాస్టల్స్ ఉన్నాయి. వాళ్ళకి హాస్టల్లో ఏ ఫుడ్ పెట్టాలి, వాళ్ళు స్టడీ టైం టేబుల్ ఏంటి, వాళ్ళకి సపరేట్ స్టడీ రూమ్ ఉంటుంది. ఫుడ్ లో కూడా ఎలాంటి అడిటిక్స్ కలర్స్ కానివ్వండి, టేస్టీ సాల్ట్స్ ఇలాంటి ఏది కూడా యాడ్ చేయం. ఫ్రమ్ మార్నింగ్ టు ఈవినింగ్ అదే ఫుడ్ నేను తింటా, నా పిల్లలు కూడా తింటారు ఇక్కడే. ఇట్ ఈస్ ఫర్ ష్యూర్. రైట్ అవే మీరు ఇప్పుడు హాస్టల్కి వెళ్ళి ఫుడ్ తినండి, టేస్ట్ మీరే చెప్పండి. లేదంటే ఏ పిల్లడైనా సరే ఫుడ్ బాగలేదని చెప్పించండి. ఎందుకంటే మేము ఇక్కడ 2 విషయాలు, ఫుడ్ బాగాలేకుండా హెల్త్ ఎఫెక్ట్ అవుతుంది, హెల్త్ బాగాలేకుంటే స్టడీస్ ఎఫెక్ట్ అవుతాయి. ఒక్కసారి స్టడీస్ ఎఫెక్ట్ అయినాయి అంటే 1 year వేస్ట్ అవుతుంది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఫుడ్ చాలా జాగ్రత్తగా మనం ప్రిపేర్ చేసి పెట్టాలి వాళ్ళకి. సెకండ్ థింగ్, సేఫ్టీ చాలా చాలా ఇంపార్టెంట్. మీరు ఢిల్లీ వెళ్ళినా, బెంగళూరు వెళ్ళినా, హైదరాబాద్లో ఇంకొక చోటుకి వెళ్ళినా కూడా గర్ల్స్ కానీ బాయ్స్ కానీ సేఫ్టీ ఈజ్ ద బిగ్గెస్ట్ కన్సర్న్. కట్ సేఫ్టీ ఇన్ ద సెన్స్, కోచింగ్ కానీ వచ్చి ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళి టైం వేస్ట్ చేయడం కానివ్వండి, కోచింగ్ కానీ వచ్చి చదువుకొని ఇంకేదో చేయడం కానివ్వండి. ఈ ఏజ్ లో జనరల్ గా కొంతమంది చేస్తూ ఉంటారు, అందరని చెప్పని వాళ్ళకి కూడా తెలియక, ప్రాపర్ గా చెప్పేవాళ్ళు లేక. అంటే ఎప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఫ్రీడమ్ 100% ఉండకూడదు. అన్లెస్ అంటిల్ పిల్లలు సెటిల్ అయ్యేంత వరకు కూడా ఒక కంట్రోల్డ్ ఫ్రీడమ్ అనేది ఉండాలి. కంట్రోల్డ్ ఫ్రీడమ్ అంటే డైలీలో ఒక 12 hours చదువుకుంటే 2 hours సరదాగా స్పోర్ట్స్ ఆడండి, లేకుంటే రిలాక్స్ అవ్వండి అని చెప్పొచ్చు. బట్ 12 hours రిలాక్స్ అవ్వమని చెప్పకూడదు మనం ఇప్పుడు కూడా. అంటే కంట్రోల్డ్ ఫ్రీడమ్ అనేది మా దగ్గర ఉంటుంది. దానివల్ల వేరే డైవర్షన్స్ ఏది లేకుండా ప్రాపర్ ఫుడ్ తినాలి, క్లాసెస్కి రావాలి, పైకి వెళ్ళి స్టడీ రూమ్లో చదువుకోవాలి, డౌట్స్ వస్తే నన్ను అడగాలి, అప్పుడే కదా మేము రిజల్ట్స్ వస్తాయి. సో తిరుమల గారు, ఇంత ఎక్స్పీరియన్స్తో మీరు ఇప్పటి వరకు ఎంతో మంది స్టూడెంట్స్ని చూసుంటారు. ఫస్ట్ ఏవేవి ఇంపార్టెంట్గా కన్సిడర్ చేసుకుని క్లాసెస్ తీసుకోవాలి, సివిల్ సర్వీసెస్కి రావాలి? 2 మ్యామ్. ఒకటి, అతని మైండ్ సెట్ ఏంటి అతను చూసుకోవాలి. అంటే సివిల్ సర్వీస్కి వచ్చిన తర్వాత కూడా నేను డిగ్రీలో ఉన్నట్టే ఉంటారంటే కుదరదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఐఏఎస్ అవ్వాలి అంటే ముందు నేను ఐఏఎస్లో ఆలోచించడం నేర్చుకోవాలి. అది ఒక రోజుతో వచ్చే ప్రాసెస్ కాదు. ఎవ్రీడే కొంచెం కొంచెం మార్చుకుంటూ రావాలి, ఎవ్రీడే కొంచెం అలా మార్చుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ క్లాస్లో మేమే చెప్తుంటాం, ఓవర్గా మాట్లాడకండి, బికాస్ దట్ టేక్స్ యువర్ ఎనర్జీ. ఓవర్గా థింక్ చేయకండి, దట్ టేక్స్ యువర్ ఎనర్జీ. ఓవర్గా తిరగకండి, దట్ టేక్స్ యువర్ ఎనర్జీ. ఆ ఎనర్జీ ఎక్కడైతే మీరు వేస్ట్ చేస్తున్నారు అది కంట్రోల్డ్ చేసి ఎగ్జామ్స్ పైన, స్టడీస్ పైన పెట్టండి. ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను మ్యామ్. ఎప్పుడు కూడా స్టూడెంట్స్ జడ్జిమెంట్లు పాస్ చేయొద్దు. ఈ అమ్మాయి మంచిది, ఈ అబ్బాయి చెడ్డోడు, లేకుంటే ఈ అమ్మాయి చెడ్డది, ఇట్లా చెప్పొద్దండి. బికాస్ జడ్జ్ చేసే అంత వయసు ఇంకెవరికి రాలేదు నా అభిప్రాయం. సెకండ్ పాయింట్, ఇక్కడ జడ్జిమెంట్స్ అనేది ఎవరిని ఎవరు చేయకూడదు. బికాస్ నథింగ్ ఈజ్ రైట్, నథింగ్ ఈజ్ రాంగ్, ఇట్ ఈస్ ఆల్ సబ్జెక్టెడ్ టు ఎ సిచ్యువేషన్ అని ఒక స్టేట్మెంట్ ఉంది. ఇక్కడ మీరు వాళ్ళ పరిస్థితులకి వెళ్ళి ఆలోచిస్తే మీకు అర్థమవుతుంది రైట్ ఏందో రాంగ్ ఏంటి అనేది. నా దృష్టిలో రైట్ రాంగ్ అనేది ఉండదు. బట్ మన స్టూడెంట్స్ ఎప్పుడు కూడా గాసిప్స్, ఈ అబ్బాయి మంచోడు, ఈ అమ్మాయి మంచిది, ఈ అమ్మాయి చెడ్డది,
ఇలాంటి అన్వాంటెడ్ డిస్కషన్స్ లో చాలా టైం వేస్ట్ చేస్తారు. ఫస్ట్ సే నో టు గాసిప్. ఇది నాకు అవసరమా మాట్లాడు, లేదా లీవ్ ఇట్ ఆఫ్. సెకండ్ థింగ్, నేను కాఫీ తాగాలనుంది, నా వెనక ఒక 5 మందిని తీసుకెళ్తాను. నేను నాకు తాగాలంటే నేనే వెళ్ళాలి, నేను పిలిచినా మీరు రాకూడదు. బికాస్ మీ ప్లాన్ వేరే ఉంది కదా, మీ టార్గెట్స్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు కదా. బట్ స్టూడెంట్స్ అలా ఉండరు. ఒక ఫ్రెండ్ పిలవగానే అందరూ వెళ్ళిపోతారు. 5 minutes కాఫీని ఒక 2-3 hours టైం పాస్ చేసి వస్తుంటారు. తెలియక ఇదంతా కూడా. ఇలాంటి చిన్న చిన్న చేంజెస్ మీరు మార్చుకుంటే స్లోగా మీ పర్సనాలిటీ మారి వీళ్ళ సీరియస్నెస్ పెరిగి ఐఏఎస్ అంటే ఎలా ఉండాలి మీరు అలా ఉండటం మొదలు పెడతారు. దెన్ స్లోగా సబ్జెక్ట్ ఆటోమేటిక్గా వస్తుంది. సెకండ్ థింగ్, మీ క్లాసెస్ చాలా మందికి తెలియ నుండి వస్తుంటారు. ఫస్ట్ 2 days అర్థం కావు, అయినా వదలకండి. ఎవ్రీడే క్లాసెస్కి రండి, మీరు ట్రై చేయండి. అర్థం కాకుండా సార్ని అడిగి మళ్ళీ చెప్పించుకోండి. ఇలా ట్రై చేసే వాళ్ళు ఈ జనరేషన్లో చాలా తక్కువ కనిపిస్తున్నారు. వన్ మోర్ థింగ్, పేరెంట్స్ నుండి సపోర్ట్ ఉంటుంది మనీ పరంగా. బట్ మానిటరీ సపోర్ట్తో పాటు అమ్మాయి అబ్బాయి నిజంగా చదువుతున్నారా, నిజంగా చదువు కాకుండా మనీ కాకుండా ఇంకేదైనా కష్టం ఉందా? బికాస్ ఎమోషనల్ సపోర్ట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ హియర్. బికాస్ మీరున్నారు మ్యామ్, పక్కింటి వాళ్ళు ఎవరు వచ్చి అమ్మాయికి చదివిందుకండి పెళ్లి చేసేద్దాం అంటారు. బట్ పేరెంట్స్ అట్లా డైవర్ట్ అవ్వకూడదు. సో లెటర్ గివ్ ఏ ఛాన్స్ ఇవ్వటమే కాకుండా ఆమెను రోజు మానిటర్ చేయండి. అమ్మ ఎట్లా చదువుతున్నావు, టీచర్స్తో టచ్లోకి రండి. సార్ మా అమ్మాయి ఎలా చదువుతుంది. ఎందుకంటే మేము కొన్ని పేరెంట్స్కి చెప్పుకోలేని మాకు చెప్తారు, కొన్ని మాకు చెప్పలేని పేరెంట్స్కి చెప్తారు. ఎప్పుడైతే పేరెంట్, టీచర్ అండ్ స్టూడెంట్ కొలాబరేషన్లో వర్క్ చేస్తారో రిజల్ట్స్ చాలా బాగుంటాయి. జర్నీ కూడా చాలా స్మూత్గా ఉంటుంది. పిల్లవాడికి స్ట్రెస్ ఉండదు, పేరెంట్స్కి వాళ్ళపై నమ్మకం ఉంటుంది. మాకు కూడా అమ్మయ్య ట్రైనింగ్ చాలా బాగుంది మ్యామ్. ఎందుకంటే రిజల్ట్స్ అనేది ఎప్పుడు సెకండరీ, ప్రాసెస్ ఎలా జరుగుతుందో చూడండి. ప్రాసెస్ బాగుంటే రిజల్ట్స్ వస్తాయి. వెన్ ప్రాసెస్ ఇస్ వీక్ రిజల్ట్స్ ఎప్పటికీ రావు. సో ఇట్లా చాలా చాలా చేంజెస్ అనేవి కావాలి మ్యామ్. తిరుమల్ గారు, కోచింగ్ విషయం పక్కన పెడితే కొత్తగా 2 కోర్సెస్ ఇంట్రడ్యూస్ చేశారు, అది కూడా 1 రూపీకి ప్రొవైడ్ చేస్తున్నారు అనేది పాపులర్ గా వినిపిస్తోంది. ఏంటి ఆ కోర్సెస్ అసలు? ఇక్కడ 2 మ్యామ్. ఒకటి వచ్చేసి ప్రీ ప్రిపరేషన్ ట్రైనింగ్ అంటారు దాన్ని, పీపీటీ. ఓకే. దీని వాల్యూ 99 రూపీస్ మ్యామ్. ఓకే. ఇంకొకటి వచ్చేసి ఇండియన్ పాలిటీ పైన ఐఎమ్ టేకింగ్ డైలీ 1.5 hour క్లాస్ ఫర్ 1 month అట్ ద కాస్ట్ ఆఫ్ 1 రూపీ. ఈ 2 దేనికంటే మ్యామ్, చాలా మంది అంటే పీపీటీలో ప్రీ ప్రిపరేషన్ ట్రైనింగ్ ఏదైతే ఉందో దీంట్లో అసలు యూపీఎస్ అంటే ఏంటి, సిలబస్ ఎలా ఉంటుంది, సిలబస్ ఇంటర్లింకేజ్ ఎలా చేసుకోవాలి, మీ యాటిట్యూడ్నల్ చేంజెస్ ఎలా ఉండాలి, మెయిన్స్ ఆన్సర్ రేటింగ్ ఏంటి, ప్రిలిమ్స్ ఏంటి, ఓవరాల్గా ప్రిలిమ్స్ టు మెయిన్స్ మీరు ఏమేమి చేయాలి, దీనిపైన ఒక 7 days వర్క్ షాప్ ఉంటుంది మ్యామ్. ఈ 7 daysలో ఈజీగా మీకు యూపీఎస్ పైన ఒక క్లారిటీ వస్తుంది. యూపీఎస్ ఇంత సింపులా అనే విధంగా అది ఉంటుంది మ్యామ్. ఓకే, చాలా బాగుందండి. యూపీఎస్సీకి చాలా మంది విషయం తెలియకుండా కూడా పేరెంట్స్ చెప్తేనో ఎవరినో చూసి ఇన్స్పైర్ అయితేనో వచ్చి జాయిన్ అయిపోయి అయ్యో అనవసరంగా బుక్ అయ్యాం అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. ఐ టెల్ యూ మ్యామ్, 90% ఆఫ్ ద స్టూడెంట్స్ కి యూపీఎస్ జాయిన్ అయిన వాళ్ళకి సిలబస్ ఏంటో తెలియదు, ఎన్ని పేపర్స్ ఉంటాయో తెలియదు, ఈచ్ పేపర్లో ఏ సబ్జెక్ట్ ఉంటుందో తెలియదు. సిలబస్ తెలియకుండా మనం ఏం చదువుతాం చెప్పండి. సిలబస్ యూపీఎస్సీ విడిగా చూసుకుంటే మేము ఇంత ఉంటుంది, బట్ సిలబస్ మనం ఇంటర్లింక్ చేసుకుంటే ఇంతే ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3లో ఉన్నవి రిపిటేషన్స్ ఉంటాయి, బట్ అలా ఉన్నట్టే పిల్లలకు తెలియదు. ఓకే, సో పీపీటీలో మీరు ఇదంతా క్లియర్ గా క్లారిఫై చేసేస్తారు, అంటే ఏమేమి ఉంటాయి, ఎలా ఉంటుంది సబ్జెక్ట్ అనేది. పీపీటీకి వచ్చిన తర్వాత సివిల్ సర్వీస్ ఎంత ఈజీగా అది కూడా తెలుస్తుంది. అసలు ఎంత ఈజీగా దాన్ని మనం ప్రిపేర్ అవ్వచ్చా, దాని రీసోర్సెస్ ఏంటి, ఎంత టైం స్పెండ్ చేస్తే ఈజీగా అవుతుంది, ఇవన్నీ కూడా దాంట్లో మీన్ టు సే యూపీఎస్సీకి సంబంధించిన సీక్రెట్స్ మొత్తం కూడా వీళ్ళు జస్ట్ బర్స్ట్ ఇట్ మ్యామ్. ఓకే, దీనివల్ల పిల్లవాడు చాలా కాన్ఫిడెంట్ గా కోచింగ్ రావడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ 1 రూపీకి ప్రొవైడ్ చేస్తున్నారు, దాంట్లో ఏం చెప్తారు? ఇండియన్ పాలిటీ 1 రూపీ దేనికి ఇస్తున్నారంటే మ్యామ్, బికాస్ ఆఫ్ టీచింగ్ ఇండియన్ పాలిటీ ఈ రోజు నేను ఈ స్థాయిలో ఉన్నాను మ్యామ్. ఫర్ ఎగ్జాంపుల్, నాకు కష్టం వచ్చిన ప్రతిసారి నేను ఎవరిని సహాయం అడగలేదు, నేను ఇలా పుస్తకాలు పట్టుకునేవాడిని. కష్టం ఎంత పెద్దగా వస్తే పుస్తకాలు అంత గట్టిగా పట్టుకునేవాడిని. అంటే మీనింగ్, నేను ఎంత పెద్ద బాధ వచ్చినా సబ్జెక్ట్ నేర్చుకొని ఆ బాధలో ఎనర్జీ మొత్తం అక్కడ పెట్టి దాన్ని టీచ్ చేయడం వల్ల నాకు డబ్బులు వచ్చాయి, పేరు వచ్చింది. ఈరోజు నేను ఈ స్థాయిలో ఉంటాను కారణం ఇండియన్ పాలిటీ. సో అదే పాలిటీని పిల్లలకి ఇంకా ఈజీగా 1 రూపీలో చెప్దాము, సో దట్ పిల్లలకి అసలు సిలబస్ ఎంత ఈజీగా ఉంటుందా, పాలిటీ ఎంత ఈజీగా ఉంటుందా, అరే ఈ సబ్జెక్ట్ ఎంత తక్కువ చెప్పిన తర్వాత మీకు నచ్చితే సివిల్ సర్వీసెస్ తిరుమల క్లాసెస్లో జాయిన్ అవ్వండి. ఎందుకంటే చాలా మంది డెమో వీడియోలు ఇచ్చేసి మా దాంట్లో జాయిన్ అవ్వండి అంటారు. డెమో అనేది ఒక 1 hour ఉంటుంది, 2 hours ఉంటుంది, మీకు నచ్చుతుంది కూడా. బట్ ఒక కంప్లీట్ సబ్జెక్ట్ చూడండి, ప్రిలిమ్స్ ఏంటి, మెయిన్స్ ఏంటి, ఎట్లా హ్యాండిల్ చేస్తున్నాము, అది మీకు నచ్చితే తిరుమల క్లాసెస్ని కన్సిడర్ చేయండి, 10 మందికి చెప్పండి. సో ఈ 2 కోర్సెస్ ఎన్ని డేస్ అండి డ్యూరేషన్? ఇండియన్ పాలిటీ డ్యూరేషన్ డైలీ 1.5 hour,
1 month ఉంటుంది. 1 month. ప్రిలిమ్స్ ఆర్ ప్రీ ప్రిపరేషన్ ట్రైనింగ్ ఏదైతే ఉందో 99 రూపీస్కి దట్ ఈస్ దేర్ ఫర్ 1 week మ్యామ్. ఓకే. జస్ట్ లైక్ వర్క్ షాప్, చాలా బాగుంటుంది. ఫైనల్ గా బ్రైట్ స్టూడెంట్స్ కూడా చూసుంటారు మీరు, ఐఏఎస్ క్రాక్ చేయగలరు అనిపించే వాళ్ళు, కానీ అలాంటి వాళ్ళు కూడా మిస్టేక్స్ చేస్తారు. కామన్ గా చేసే 3 మిస్టేక్స్ చెప్పమంటే ఏం చెప్తారు? అండర్ ఎస్టిమేటింగ్ ఆఫ్ ఎనిమీ మ్యామ్. ఈ రోజుల్లో పిల్లలు ఉన్న అతిపెద్ద థింగ్ ఏంటంటే ఎనిమీ ఎంత బలంగా ఉన్నా వీళ్ళు దాన్ని అండర్ ఎస్టిమేట్ చేస్తారు. అంటే సివిల్ సర్వీసే కదా, కొట్టేద్దాం 1 day లేకుంటే 1 hour లేకుంటే ఒక 1 year కూర్చుంటే అయిపోతుంది అని ఒక లైటర్ నోట్లో ఉంటారు. శత్రువుని ఎప్పుడు మీరు సరదాగా తీసుకోకండి, సీరియస్గా తీసుకోండి. అండ్ సెకండ్ పాయింట్ వచ్చేసి డోంట్ సైట్ ద రీజన్స్. ఇది ఎందుకు చేయలేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్వశ్చన్ అడిగాను, అమ్మ ఆన్సర్ చెప్పండి అంటే, సార్ నేను క్లాస్కి రాలేదు అంటారు. ఈజ్ ఇట్ ఆన్సర్ మ్యామ్? ఆ క్లాస్కి రాలేదంటే అది మీ మిస్టేక్. రానప్పుడు కూడా సబ్జెక్ట్ని ఎలా కంప్లీట్ చేయాలి, రీజన్స్ ఎప్పుడు చెప్పొద్దు. అండ్ నెక్స్ట్ థింగ్ ఈజ్ లైక్ ఓవర్ కాన్ఫిడెన్స్. అంటే కొట్టేస్తానంటాం వేరు, ఎలాంటి కష్టపడకుండా అయిపోతుందని చెప్పడం వేరు. నెక్స్ట్ థింగ్ మాటలు ఎక్కువ చెప్తారు, పని తక్కువ ఉంటుంది. ఇవన్నీ కామన్గా జరుగుతున్న మిస్టేక్స్. ఇలాంటివి ఏది కాకుండా ప్రాపర్గా అసలు మీరు ఏం చేస్తున్నారు ఎవరికి చెప్పకూడదు, మీ టీచర్కి మీ పేరెంట్స్కి తప్ప ఎవరికి తెలియకూడదు. కామ్గా చదవాలి, మీ రిజల్ట్స్ మాట్లాడాలి, టెస్ట్ బై టెస్ట్ మార్క్స్ పెంచుకోవాలి. ఈ థాట్ ఎవ్రీ మినిట్ దానిపైనే ఉండాలి. సో ఇట్లా చేసుకుంటే చాలా బాగుంటుంది. ఓన్లీ కోచింగ్ గురించి, ఇన్స్టిట్యూట్ గురించి కాకుండా స్టూడెంట్స్ ఎలాంటి విషయాల్లో కేర్ తీసుకోవాలి, ఎలాంటి మిస్టేక్స్ చేస్తున్నారు అనే విషయాలు కూడా చాలా బాగా చెప్పారు, చాలా బాగా షేర్ చేసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ మ్యామ్.